చాలా మంది గ్యాస్ టాబ్లెట్స్ కాంబినేషన్ లో వాడుతూ ఉంటారు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా గ్యాస్ టాబ్లెట్స్ వల్ల వస్తుంది అని అపోహపడుతూ ఉంటారు. కానీ గ్యాస్ టాబ్లెట్స్ తో పాటుగా దాంట్లో ఉండే కాంబినేషన్ మెడిసిన్ వల్ల మనకి వేరే రకమైన సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. లైక్ ప్యాంటోప్రజోల్ టాబ్లెట్ తీసుకుంటే ప్యాంటోప్రజోల్ అనేది గ్యాస్ టాబ్లెట్, దాంతో పాటుగా మనం ప్యాంటోప్రజోల్ ఎల్ అంటే లీవోసల్ఫైడ్ అండ్ ప్యాంటోప్రజోల్ ఐటి అంటే ఇటోప్రైడ్, ప్యాంటోప్రజోల్ సిపి అంటే సింటాప్రైడ్ అండ్ ప్యాంటోప్రజోల్ డిఎస్ఆర్ అంటే డోంపెరిడోన్, ఇట్లాగా కాంబినేషన్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. కాంబినేషన్ గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువగా మనకి క్యాప్సూల్స్ రూపంలో ఉంటుంది. ఎక్కువగా కామన్ గా వాడే ప్రోకైనెటిక్స్ డోంపెరిడోన్, లీవోసల్ఫైడ్, ఇటోప్రైడ్ అండ్ సింటాప్రైడ్. వీటిల్లో డోంపెరిడోన్ వల్ల కార్డియాక్ సైడ్ ఎఫెక్ట్స్ క్యూటీ ప్రొలాంగేషన్ రావచ్చు అండ్ హైపర్ ప్రొలాక్టినేమియా రావచ్చు అండ్ కొంతమందికి సిఎన్ఎస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. అదే లీవోసల్ఫైడ్ వాడిన వారికి సెకండరీ పార్కిన్సోనిజం రావచ్చు అండ్ కొద్దిగా క్యూటీ ప్రొలాంగేషన్ వస్తుంది అండ్ ఈ రెండింటి వల్ల కొన్ని డ్రగ్స్ తో డ్రగ్ ఇంటరాక్షన్స్ వచ్చి మిగతా డ్రగ్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. అదే ఎకోషిమేడ్ అనే టాబ్లెట్ తీసుకుంటే ఇది గ్యాస్ టాబ్లెట్స్ తో పాటుగా వాడతాము. దీనివల్ల పై సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా ఎక్కువగా డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉండి మిగతా డ్రగ్స్ సేఫ్టీని తగ్గిస్తాం. వీటన్నిటితో పోలిస్తే మనకి ఇటోప్రైడ్ అండ్ సింటాప్రైడ్ అనేది సేఫ్ మెడికేషన్. సో అలాగని గ్యాస్ టాబ్లెట్స్ మనకి ఎక్కువగా వాడమని కాదు. యాజ్ అడ్వైజ్డ్ బై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆర్ జనరల్ ఫిజిషియన్ మనము ఎన్ని రోజులు వాడాలి అండ్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ.